బాస్ సీరియస్ ఆ ముగ్గురికి రెడ్ కార్డ్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది అంకానికి చేరుకుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పుడు 12వ వారానికి చేరుకుంది. మరో 3 వారాల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడవచ్చు. ఇక 12వ వారం ఎలిమినేషన్స్ సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ కూడా ముగిసింది. అయితే ఇదొక రణరంగాన్ని తలపించింది. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. మాటల తూటలు పేల్చుకున్నారు. ముఖ్యంగా డిమాండ్ పవన్ కళ్యాణ్ పడాల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. కామనర్స్ కోటాలో భాగంగా హౌస్లోకి వచ్చిన వీరిద్దరూ మొదటి నుంచి మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు. అయితే ఉన్నట్లుండి వీరిద్దరూ ఇప్పుడు బద్ధశత్రువులుగా మారిపోయారు. చివరికి మెడపట్టి తోసుకునేంత వరకు వచ్చారు. ఇందులో తప్పెవరిదైనా వీరిద్దరు లిమిట్ దాటారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టైటిల్ రేస్లో టాప్లో దూసుకువెళ్తున్న కళ్యాణ్ ఈ వ్యవహారంతో నెగిటివిటీని మూటగట్టుకున్నాడన్న కామెంట్స్ వినిపిస్తాయి. అతను కొన్ని బూతులు మాట్లాడినట్టు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అలాగే ఆ గొడవ టైంలో హౌస్లో ఉన్న కుర్చీలను తన్నడం లాంటివి చేశాడు. దీంతో కళ్యాణ్కు కూడా సీరియస్ వార్నింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. వీకెండ్లో నాగార్జున రెడ్ కార్డ్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. కళ్యాణ్తో పాటు డిమాండ్ పవన్ కూడా రెడ్ కార్డ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మ్యాన్ హ్యాండ్లింగ్ విషయంలో డిమాండ్ పవన్కు ఇప్పటికే నాగార్జున నుంచి వార్నింగ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ గొంతు పట్టుకోవడంతో పవన్పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక మరో కంటెస్టెంట్ సంజనాకు కూడా రెడ్ కార్డ్ తప్పకపోవచ్చని తెలుస్తుంది. రీతూ చౌదరి విషయంలో ఆమె చేసిన కామెంట్స్ శృతి మించాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ వీకెండ్లో ఈ ముగ్గురికి నాగార్జున బాగానే క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.